ఎట్లా చనిపోయిందమ్మా? ఎట్లా జరిగింది? ఎన్ని ఎకరాల భూమి ఉంది? భూమి ఉన్నది సార్, 4 ఎకరాల భూమి ఉన్నది సార్. అంత జౌక్కున్నది, ఆ పంట పండది బరోబరి సార్. అదే బాధకు ఇట్లా వేసుకొని చనిపోయిండు. చెప్పినామంటే ఏం కాకపోతే ఎట్లన్నా తీరుస్తుంటే సార్. ఏం చెప్పక చేయక 10-12 లక్షలు బాకీ చేసిండు, అంత చనిపోయిండు సార్. ఈయనకు కూడా ఏమి రైతు బంధు వస్తుందేమని మస్తు అన్నాడు సార్. రైతు బంధు రాలే, ఏమి రాలే, ఊకే అన్నాడు. రుణమాఫీ వచ్చేటోళ్ళకు వాళ్ళకి వచ్చినాయి, మాకు వచ్చినాయి, నాకెందుకు వచ్చులే ఎంత అన్నాడు. వస్తాయి ఇయ్యాల లేకుండా రేపు వచ్చాయి కానీ రాకుంటే ఇటు పోతాయి అన్నా కానీ రాక ఊకే దానిలాడుతుండే, మనసులో పెట్టుకుంటుండే సార్. రుణమాఫీ ఎంత రావాల్సి ఉండే? 2 లక్షలు. అసలు వస్తే 2 లక్షలు రావాల్సి ఉండే. వస్తే ఎట్లా మందు తాగిండా? పత్తి దగ్గర ఎంఆర్ఓ వచ్చిండమ్మా? ఇక్కడ చనిపోయినాక ఎంఆర్ఓ వచ్చిండా? ఆర్ఐ వచ్చిండా? ఏం రాసుకొని పోయిండు? ఆర్ఐ ఏమన్నాడు? ఎంత వయసు ఉంటుంది? 40 ఉంటాయమ్మా? సార్ మరి ఇన్సూరెన్సులు కూడా ఏమి కట్టుకోలే. ఈయన పంట ఏమన్నా పిల్లలను చదివించుడు దానికి దీనికి బడికి పెడుతుండే, ఇన్సూరెన్సులు కూడా ఒక్కటి కూడా కట్టుకోలేదు. ఇన్సూరెన్సులు కట్టుకుంటున్నా ఏం కాకపో, ఇన్సూరెన్సులు కట్టలే. పిల్లలకి 1,70,000-80,000 ఆడికి ప్రైవేట్లో చదివించుకుంటూ వచ్చిండు. బుడగరి రాజు ఇది ఒక అన్యాయంగా భయంకరమైనటువంటి అప్పులతోటి, వ్యవసాయం మీద చేసిన అప్పులతో పంటలకు గిట్టుబాటు ధర రాక, ఆ పంటలకి రైతు రుణమాఫీ కాక ఒక 4 లక్షల రూపాయల అప్పుతో కుషించిపోయి ఒకవైపు బిడ్డల్ని చదివించుకుంటూ కుటుంబాన్ని ఏడ్చుకుంటూ, తల్లిదండ్రులు, పెద్ద మనుషులు, 2 పిల్లలు, ఒకళ్ళు డిగ్రీ చదువుతాండ్రు, భార్య, పిల్లలు, పెద్ద మనుషులు, కుటుంబం, తాను ఈ భూమిలో పోరాడుతూ కుటుంబం కోసం వ్యవసాయంలో అప్పులు చేసి, ఆ అప్పులకి వడ్డీ తీర్చలేక, వడ్డీ మీద వడ్డీ కట్టలేక, రైతు రుణమాఫీ కోసం ఎదురు చూసి ఆ రుణమాఫీ రాలేదని మందు తాగి చచ్చిపోయిండు. 35 ఏండ్ల బుడగరి రాజు ఒక వెనుకబడిన బీసీ కులానికి సంబంధించిన ఒక బీసీ వ్యక్తి. నేను అంటున్నా, ఇది ఆత్మహత్య కాదు, ఇది ప్రభుత్వం చేసిన హత్య, రాజ్యం చేసిన హత్య. 100% చెప్తున్నాం, ఇది గవర్నమెంట్ చేసిన మర్డర్, గవర్నమెంట్ చేసిన హత్య. కేవలం ఈ రాజ్యం పేద రైతుల్ని, బడుగు రైతుల్ని, అణగారిన వర్గాల రైతులు, చిన్న వ్యవసాయాలు చేసుకునే రైతులు, 100 ఎకరాల భూస్వాములు కాదు, అగ్రకుల రైతులు కాదు, ఒక ఇన్కమ్ కాకపోతే ఒక ఇన్కమ్ మీద ఆధారపడటానికి ఇంతంత భూమి ఉంటుంది. ఆ భూమే జీవితంగా, ఆ భూమే ప్రాణంగా, ఆ భూమే ఇంట్లో ఒక మనిషిలాగా ఒక భావోద్వేగంతో బంధం ఉంటుంది. అణగారిన వర్గాల వాడికి భూమితో ఏ బంధం ఉంటుందంటే, బిడ్డతో ఏ బంధం ఉంటుందో, కొడుకుతో ఏ బంధం ఉంటుందో, భార్యతో ఏ బంధం ఉంటుందో, తల్లిదండ్రులతో ఏ బంధం ఉంటుందో అంతకన్నా భూమితో బంధం ఎక్కువ ఉంటుంది. తెల్లారలేస్తే భూమిని చూసుకుంటాడు. ఆ భూమిలో పండిన పంటలకి పైసలు రాకపోయాయి, గిట్టుబాటు ధర లేకపోయాయి. రైతు రుణమాఫీ అని గవర్నమెంట్ ప్రకటిస్తే అది వస్తుందని ఎదురు చూసే, ఏ దారి లేక, ఎటు పోయే దారి లేక, కుషించిపోయి ఎవడూ సహాయం చేసేవాడు లేక, ఈ పిల్లగాళ్ళని ఎట్లా చదివేయాలా, కుటుంబాన్ని ఎట్లా వెళ్ళాలని ఆలోచించి ఒక సిన్సియర్ హానెస్ట్, ఆత్మాభిమానం ఉన్నవాడు, సోషలైజేషన్ ఎక్కువ లేనివాడు, ఆత్మాభిమానం ఉన్నవాడికి వేరే సోర్సు లేక అతనికి దారి ఆత్మహత్య కనపడుతుంది. నేను ఒక సోషలిస్ట్గా చెప్తున్నా,
ఆత్మాభిమానం ఎక్కువగా ఉండి, ఆత్మగౌరవం ఎక్కువగా ఉండి, స్వాభిమానం ఉన్నవాడు ఎక్కువ సోషలైజ్ కాలేడు, అందరిలో డిప్లొమసీ తోటి లౌక్యంగా ఉండలేడు ఒక హ్యూమన్ బీయింగ్. ఇది న్యాచురల్ సోషల్ సైకాలజీ చెప్పే సబ్జెక్ట్ ఇది. అలాంటి ఆత్మాభిమానం ఉన్నవాడు ఒంటరిగా ఉంటాడు, సిన్సియర్గా ఉంటాడు, ఆనెస్ట్గా ఉంటాడు, దొరికితే తింటాడు, లేకపోతే ఉపవాసం ఉంటాడు, 10 మందిని పైసా అడగడు, మోసం మాటలు రావు, ఏ తెలివిగా సామాజిక ఒక డిప్లొమాటిక్ తెలివితేటలు ఉండవు, అలాంటి చొరవ ఉండదు. స్వాభిమానానికి ఉండాల్సిన, స్వాభిమానానికి ఆత్మగౌరవానికి ఉండే వ్యక్తికి ఉండే స్వాభావిక లక్షణాలు. అలాంటి మనిషి గుట్టుగా తన బరువు, తన పిల్లలు, తన భార్య, గుట్టుగా పరువుగా తన తిండేదో తన గంజి నీళ్ళు పోసుకొని తాగుతాడు తప్ప 10 పైసలు పావలా అడగనటువంటి వ్యక్తి. కాబట్టి దారి లేదు, పంటలకి రేటు లేకపోయే, గవర్నమెంట్ రైతు రుణమాఫీ చేయలేకపోయే, ఈ గవర్నమెంట్ చెప్పిన మాయ మాటలను నమ్మి 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 ఏ దారి లేక సచ్చిండు మనిషి. 35 ఏళ్ళ యువకుడు, ఎంత చక్కగా ఉన్నాడు మనిషి. ఈ మనిషి చనిపోయాడు. ఈ బిడ్డలకి ఎవరు దిక్కు? ఈ ఆడపిల్లలకి ఎవరు దిక్కు? ఇంతవరకు ఎంఆర్ఓ రాలే, సిగ్గుచేటు ఈ గవర్నమెంట్కి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవడు పట్టించుకోవడానికి రాడు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవడు పట్టించుకోవడానికి రాడు, ఇంతవరకు ఎంఆర్ఓ రాలే. కనీసం వీళ్ళకి మినిమం ఒక మనిషి చనిపోయినందుకు కనీస కాంపన్సేషన్ ఏదైనా అర్హత, ఏదైనా పరిహారం ఇవ్వాలి కదా. అందుకని ఈ సందర్భంగా అడుగుతున్నాం, ఈ ఇంట్లో ఒక కాంట్రాక్ట్ బేస్తో అమ్మాయి 20 ఏళ్ళ లోపు ఉంది, డిగ్రీ అవుతుంది, ఈ అమ్మాయికి ఏదైనా అర్జెంటుగా కాంట్రాక్ట్ కానీ, లేదా భార్యకు ఒక కాంట్రాక్ట్ ఉద్యోగం అర్జెంటుగా 20,000 18,000 ఉద్యోగం ఇవ్వాలి, అర్జెంటుగా ఒక 10-15 లక్షల రూపాయల గవర్నమెంట్ ఎక్స్గ్రేషియా ప్రకటించి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నా. ఈ సందర్భంగా చెప్తున్నా, రేపు ఎంఆర్ఓ పక్కన ఒక ఆత్మహత్య జరిగింది, పక్కన ఒక కరెంట్ షాక్ తగిలి మోటార్ వేస్తుంటే పక్కన ఒక రైతు చచ్చిండు, ఆడికి ఎంఆర్ఓ రాలే, ఇక్కడికి ఎంఆర్ఓ రాలే. ఇది చిన్న మండలం, ఈ చిన్న మండలం ఒక్క రౌండ్ బండి మీద తిరిగితే మండలం అయిపోతుంది, అయినా ఇంతవరకు ఎంఆర్ఓ రాలే. సరే, ఇందాక జరిగిన ఆత్మహత్య, అదే ఇంతకుముందు విజిట్ చేసిన కరెంటు తోటి చనిపోయిన ఆ రైతు కాడికి రేపు వస్తానండి ఎంఆర్ఓ. ఇదే నేను మీడియా ముందు చెప్తున్నా, ఇక్కడికి కూడా రేపు అక్కడికి రాగా వచ్చిన అదే ఎంఆర్ఓ ఇక్కడికి కూడా వచ్చి ఇది నోట్ చేసుకొని ఇమ్మీడియట్గా గవర్నమెంట్ ముందు, కలెక్టర్ ముందు 15 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. పిల్లలకో భార్యకో ఏదైనా ఒక కాంట్రాక్ట్ ఉద్యోగమైనా ఇవ్వాలి. ఈ ఇల్లు రేకులతో ఉన్న ఇల్లు, ఈ ఇల్లు కట్టియాలి. ఒక డబుల్ బెడ్రూమ్ లాంటి ఒక ఇల్లు పథకం, ఒక 15 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, పిల్లలకు కానీ భార్యకు కానీ ఒక కాంట్రాక్ట్ ఉద్యోగం. ముందు ఈ కుటుంబాన్ని బయటపడటానికి అర్జెంటుగా ఆ 4 లక్షల రూపాయల అప్పుతోటి ముందు బయటికి తీయాలి. ఈ పని కూడా చేయకపోతే ఈ ఆత్మ కూడా మిమ్మల్ని క్షమించదు. ఈ పని కూడా ఈ రాజ్యం చేయకపోతే లక్షల కోట్లతోటి తిరుగుతున్నది ఈ రాజ్యం. నోరు తెరిస్తే లక్షల కోట్లు, వేల కోట్లు, లేకపోతే 4th సిటీలు, పెద్ద పెద్ద హైవేలు, ప్రాజెక్టుల గురించి మాట్లాడుతుంది. నీ రాజ్యంలో ఒక మనిషి చనిపోయాడు. ఆనాడు ఒకప్పుడు రాజ్యంలో ఆనాడు కొంతమంది రాజులు ఉండే, తమ రాజ్యంలో ఒక్క కన్నీటి చుక్క ఎవరి కంట్లోనైనా వస్తే రాజు తన రాజ్యానికి రాజీనామా చేసిపోయేది. కానీ ఇలా లోకమంతా ఏడుస్తుంది. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడని అడుగుతున్నా, ఇక్కడ కలెక్టర్ ఏం చేస్తున్నాడు అడుగుతున్నా, కలెక్టర్ ఎందుకు రాలేదని అడుగుతున్నా, ఎంఆర్ఓ ఎందుకు రాలే, కలెక్టర్ ఎందుకు రాలే, ఆర్డీఓ ఎందుకు రాలే, ఎందుకు పార్లమెంట్ సభ్యుడు రాలే. సరే, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రతిపక్షంలో ఉన్నాడు. నేను పాయల్ శంకర్ సోదరుని అడుగుతున్నా, తీవ్ర ఒత్తిడి తెద్దాం, నువ్వు నేను కలిసి ఒత్తిడి తెద్దాం, ఇద్దరం కలిసి కలెక్టరేట్ ముందు కూర్చుందాం, అతిపెద్ద పోరాటం చేద్దాం. గవర్నమెంట్ అర్జెంటుగా వీళ్ళకి 15 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చి ఓ చిన్న కాంట్రాక్ట్ ఉద్యోగం ఇచ్చి ఈ ఇల్లు డబుల్ బెడ్రూమ్ పథకం కింద రేకులు మార్చి ముందు 4 లక్షల రూపాయలు, ఫస్ట్ 15 లక్షల ముందు అర్జెంటుగా వాళ్ళకున్న 5 లక్షల అప్పు నుంచి బయటపడేసి ఈ కుటుంబాన్ని ఆదుకోమని గవర్నమెంట్ని రికమెండ్ చేస్తున్నాం. మీకున్న సీఎం రిలీఫ్ ఫండ్ ఉంటుంది, దాంట్లో నుంచి అన్నా తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వండి. ఫస్ట్ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అన్నా తక్షణం ఈ కుటుంబాన్ని ఆదుకోమని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. అందుకని అర్జెంటుగా ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి, ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఇది చాలా 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 హృదయ విదారకమైన సంఘటన, ఇది చాలా బాధాకరమైన సంఘటన. ఈ పేద బీసీ కుటుంబాన్ని ఆదుకోవాలని మరొక్కసారి మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాను. అమ్మా, మీరు ఒక మాట చెప్తా తల్లి, నువ్వు ముందుకు రా. ఇప్పుడు నువ్వు ఒక చదువుకున్న అమ్మాయి, నేను 2 మాటలు చెప్తాను నేనండి.
ఇంటర్వ్యూ. ఇప్పుడు ఈ సంఘటన జరిగింది. నువ్వు ఎంత ఏడ్చినా, నేను ఎంత ఏడ్చినా, ఎవరెంత ఏడ్చినా మనిషి రాడు. ఇది ఫండమెంటల్ బేసిక్. రెండో విషయం ఏంటంటే ఎవరైనా చనిపోవాల్సిందే. నేనైనా, ఎవరైనా, మన కుటుంబంలోనైనా, నువ్వైనా, ఎవరైనా, అందరం మరణించే వాళ్ళమే. ఒక సందర్భం సమయం వచ్చింది, కాకపోతే ప్రీ డెత్ అయింది. ఈ ప్రీ డెత్ అయిన తర్వాత ఇది మనోవేదనగా మనసులో పెట్టుకొని నువ్వు ఇంతే మనాదిగా ఉంటావా? ఈ మనిషి చనిపోయిన బాధ్యతని మీద ఎత్తుకొని నువ్వు పోరాడతావా కుటుంబం కోసం? అది ఎంతోమంది ఇళ్ళల్లో ఇట్లా చనిపోతే, చిన్నప్పుడు చనిపోతే ఆ బరువుని 7 ఏళ్ల పాప మీద వేసుకొని ఐఏఎస్ కలెక్టర్ కొట్టింది వెస్ట్ బెంగాల్ ఒక అమ్మాయి. 7 సంవత్సరాలు, దాదాపు నీకు 18-20 ఉంటాయి. 7 సంవత్సరాల అమ్మాయి వాళ్ళ నాన్న చనిపోతే మెదడులో పెట్టుకొని కలెక్టర్ ఉద్యోగం కొట్టింది. కసి పట్టుదల పెంచుకో అంతే. నిన్ను నేను కలెక్టర్గా చూడాలి. ఇది దుర్మార్గమైన వ్యవస్థ. కోట్ల రూపాయలు, 100,000 కోట్లు. ఇది ఇంతకన్నా నీచమైన గవర్నమెంట్ ఉంటుందా? ఈ గవర్నమెంట్ మీద నువ్వు పగ తీర్చుకోవాలంటే నువ్వు కలెక్టర్ కావాలి. నువ్వు కలెక్టర్ కావాల్సిందే. దానికోసం మా వంతుగా ఇవాళ మేము శక్తిహీనం కాకపోవచ్చు, శక్తివంతులం కాకపోవచ్చు, రేపు సహకరిస్తాం. నువ్వు కలెక్టర్ కావాలి, చెల్లెని చదివేయాలి, కుటుంబాన్ని చూడాలి, పోరాటం చేయాలి, యుద్ధం చేయాలి. మీ తండ్రి పేరు మీద సమాజానికి సేవ చేసే స్థాయికి పోవాలి. ఆయన మీ గురించేగా తపన పడింది. కాబట్టి మీ పోరాటం చేయాలి, దీని మీద పోరాడాలి. గవర్నమెంట్ మీద రేపు కలెక్టర్ కాడికి పోతాను. నేను ఊయడం కాదమ్మా, గవర్నమెంట్ అంత నీచ పాత్ర ఎవడు వహించట్లేయాలి. ఒక ప్రభుత్వం వచ్చి ఈ చావు కాడికి వచ్చి 4 లక్షల రూపాయలు ఇవ్వనప్పుడు ఎందుకమ్మా ఈ రాజ్యం? దేనికి చెప్పు ఇది? అందుకనే నువ్వు చాలా పెద్ద బాధ్యత తీసుకోవాలి. చనిపోయిండు, కుమిలిపోవద్దు, ఏడవద్దు, బ్రెయిన్ ఇంకా షార్ప్ చేసుకో, అనేక పుస్తకాలు తెచ్చుకో, ఇంకా మంచిగా బాధ్యతతోటి బలంగా పనిచేయడం ఎట్లా అని చిన్న చిన్న బిజినెస్ ఏదైనా చేయాలి, చేసి 4 రూపాయలు తీసుకురావాలి, కుటుంబాన్ని చదవాలి. నువ్వు పెద్ద చదువులు చదవాలని కోరుతున్నాను. నేను అప్పుడప్పుడు వస్తా, ఈ అక్కలతోటి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండు. వీళ్ళు గణేష్ ఏడి, నువ్వు గణేష్ వస్తూ ఉంటాడు. కలెక్టరేట్కి పోతున్నాం మనం. ఇదంతా తీసుకుపోయి నెత్తి మీద ఫోటో పెట్టుకొని కలెక్టర్ దగ్గరికి పోదాం. ఎందుకు ఇవ్వడం అని అడుగుదాం. పోరాడాలి. ఓకేనా? ఓకే. మీరు ఇది జరిగిపోయింది. అదే జరిగింది. ఏం చేస్తాను చెప్పమ్మా? ఇప్పుడు ఆత్మహత్య ఎవరు చేసుకుంటారంటే ఆత్మాభిమానం ఉన్నోడే చేసుకుంటాడు. నలుగురిలోకి పోడు. చిన్ననాడే తల్లిని 3 ఏళ్ళ నాడే పడగొట్టుకున్నది. ఎట్లా చేస్తారో తెలుస్తుంది. ఇప్పుడు మన ముందు ఉన్నది పోరాటం ఏమో. పోరాటం ద్వారా మాత్రం కొంతవరకు పని అవుతుంది. నేను అంటానుగా అమ్మా. నేను అమ్మాయికి ఒక మాట చెప్పిన, నువ్వు ధైర్యంగా ఉండాలా. ఇప్పుడు నువ్వు ధైర్యంతో ఉంటేనే ఆ పిల్లగాళ్ళని బయటికి లాగుతావు. ఇట్రమ్మా, ఇట్రా. చిన్న ఏం చదువుతుంది తల్లి? 10th అయింది. నువ్వు బాధపడద్దు. జరిగిపోయింది దాని మీద కుమిలిపోవద్దు. నువ్వు బాగా చదువుకోవాలి. నువ్వు డాక్టర్ కావాలా, అక్క కలెక్టర్ కావాలా. దానికోసం మనం గవర్నమెంట్ దగ్గర చదువు కోసం ఏదైనా పోరాడదాం. మీరు బాగా చదవండి. అమ్మకి ధైర్యం మీరు చెప్పాలి. తల్లి అమ్మ. ఇప్పుడు ఎక్కడ వీళ్ళు చదివేది? ఎక్కడ? నిజామాబాద్, ఆదిలాబాద్ టౌన్లోనా? ఆదిలాబాద్ టౌన్లోనా? కాలేజీ ఓనర్తో కూడా మాట్లాడి పైసా ఫీజు తీసుకోవద్దు. ఈ డెత్ అని చదివించి చూపించి ఈ అమ్మాయికి వీళ్ళకి ₹1 ఫీజు తీసుకోకుండా మాట్లాడాలి. ₹1 ఫీజు కాదు కదా, రివర్స్ కాలేజీ వాళ్ళు ఏమైనా హెల్ప్ చేయాలి వీళ్ళకి.